మనం ఇల్లు కట్టాలన్నా లేదా ఒక చిన్న రోడ్డు వేయాలన్నా ఎన్నో లెక్కలు వేస్తాం. కానీ ఈ ప్రపంచంలో కొందరు మనుషులు మాత్రం ప్రకృతి గీసిన గీతలను చెరిపేసి అసాధ్యం అనుకున్న చోట అద్భుతాలను సృష్టించారు. గాలిలో తేలే వంతెనలు, సముద్రం మధ్యలో నగరాలు, మేఘాలను తాకే భవనాలు, ఇవన్నీ చూస్తుంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనా అనే డౌట్ వస్తుంది. అయితే ఈ రోజు మనం చూడబోయే ఈ 10 ఆర్కిటెక్చర్స్ కేవలం సిమెంట్, స్టీల్ తో కట్టినవి కావు. అవి మనిషి పట్టుదలకు, తెలివితేటలకు నిదర్శనాలు. అసలు ఇలాంటివి ఎలా సాధ్యమయ్యాయి, వీటి వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఇంజనీరింగ్ ఏంటి? ఈ విషయాలు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. బైలాంగ్ గ్లాస్ ఎలివేటర్. చైనాలోని ఈ గ్లాస్ లిఫ్ట్ కిందకు చూస్తే మన గుండె ఆగిపోతుంది. నిటారుగా ఉన్న కొండ అంచున ఉన్న ఈ లిఫ్ట్ మనల్ని సెకండ్లలోనే ఆకాశం వైపు తీసుకువెళ్తుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన అవుట్డోర్ ఎలివేటర్. దీని నిర్మాణం కోసం కొండ లోపలికి భారీ స్టీల్ రాడ్లను పంపించి ఫిక్స్ చేశారు. ఇందులో ప్రయాణిస్తుంటే మనం ఒక గాలిలో ఉన్న విమానంలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. దీంట్లోని 3 లిఫ్ట్లు కలిసి గంటకు 4000 మందిని పైకి తీసుకువెళ్లగలదు. ఇంత లోడ్ ను తట్టుకోవడానికి వీటికి ప్రత్యేకమైన వెయిట్ సెన్సార్లు మరియు ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. పర్యాటకులు ఈ లిఫ్ట్ ని ఎక్కడానికి గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంత రద్దీగా ఉంటుందన్నమాట అక్కడ. హువాజియాంగ్ క్యానన్ బ్రిడ్జ్. చైనాలోని ఈ లోయ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒకప్పుడు ఇక్కడ ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇంజనీర్లు ఈ లోయ పైన గాలిలో తేలే ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మించారు. అది ఎంత ఎత్తులో ఉంటుందంటే దీని కింద మేఘాలు ప్రవహిస్తూ ఉంటాయి. గంటల కొద్దీ పట్టే జర్నీని ఇది కేవలం 5 నిమిషాలకు తగ్గించేసింది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఒక పెద్ద అడ్వెంచర్. ఇక్కడ గాలులు ఎంత వేగంగా వీస్తాయంటే మనుషులు అక్కడ నిలబడటమే కష్టం. అలాంటి చోట భారీ క్రేన్లను వాడి పర్వతాల లోపలికి 100 మీటర్ల లోతులో పునాదులు వేశారు. ఈ బ్రిడ్జ్ తనంతట తాను గాలి వేగాన్ని తట్టుకునేలా ఏరోడైనమిక్ డిజైన్ తో కట్టబడింది. ప్రకృతి సృష్టించిన అడ్డంకిని మనిషి తన తెలివితేటలతో ఎలా అధిగమించాడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ బ్రిడ్జ్ కు ఉన్న మరో స్పెషాలిటీ దాని సస్పెన్షన్ టెక్నాలజీ. వంతెన మీద వెళ్లే భారీ వాహనాల బరువును బ్యాలెన్స్ చేయడానికి వేలాది స్టీల్ వైర్లను ఒకదానికొకటి అల్లి భారీ కేబుల్స్ తయారు చేశారు. ఇవి భూకంపాలను కూడా తట్టుకోగలవు. లింగ్షన్ మౌంటైన్ ఎస్కలేటర్. కొండలు ఎక్కడం అంటే అది ఒక ఫిజికల్ టెస్ట్ లాంటిది. కానీ చైనాలోని లింగ్షన్ పర్వతాల దగ్గర ఇంజనీర్లు ఒక వింతైన ఆలోచన చేశారు. పర్వతాన్ని తొలగించకుండా, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా అక్కడి రాళ్ల మధ్య ఒక భారీ ఎస్కలేటర్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇది మనల్ని పర్వతం పైకి చాలా స్మూత్ గా తీసుకువెళ్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కోట్లాది ఏళ్ల నాటి రాళ్లపై ఫిక్స్ చేయబడింది. వర్షం వచ్చినా, ఎండ కాసినా ఈ ఎస్కలేటర్ పాడవకుండా దీనికి ఆటోమేటిక్ సెన్సార్లు మరియు కవర్లు ఉంటాయి. ఇది చూడ్డానికి ఒక మిషన్ లా కాకుండా పర్వతంలో ఒక భాగంగా కనిపిస్తుంది. నేచర్ ని డామినేట్ చేయకుండా నేచర్ తో కలిసి ఎలా బ్రతకాలో ఈ కట్టడం మనకు నేర్పిస్తుంది. ఈ ఎస్కలేటర్ నిర్మించేటప్పుడు పర్యావరణవేత్తలు పర్వతం దెబ్బతింటుందని ఆందోళన చెందారు. కానీ ఇంజనీర్లు పర్వతం ఆకారాన్ని ఏమాత్రం మార్చకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసేలా యాంకరింగ్ చేశారు. దీనివల్ల కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ అస్సలు ఉండదు. బుర్జ్ ఖలీఫా. ఆకాశం వైపు భూమి తన వేలిని చూపించినట్లు ఉంటుంది బుర్జ్ ఖలీఫా. ఎడారిలో ఇంత ఎత్తైన బిల్డింగ్ కట్టడం అంటే అది ఇంజనీరింగ్ లోనే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. 828 మీటర్ల ఎత్తు ఉండే ఈ బిల్డింగ్ పైకి వెళ్తే సిటీ మొత్తం ఒక చిన్న మ్యాప్ లా కనిపిస్తుంది. ఇది కేవలం హైట్ గురించి మాత్రమే కాదు, అక్కడ వాడిన టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నిజానికి బుర్జ్ ఖలీఫా బరువు 1,00,000 ఏనుగుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇంత వెయిట్ ని ఆ ఎడారి ఇసుకలో బ్యాలెన్స్ చేయడానికి పునాదులను 150 అడుగుల లోతు వరకు వేశారు. అలాగే పైకి వెళ్తున్న కొద్దీ బిల్డింగ్ షేప్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎత్తులో వచ్చే గాలులు బిల్డింగ్ ను పడగొట్టకుండా గాలిని డివైడ్ చేయాలి. మనిషి కన్నా కళ్ళు ఎంత ఎత్తులో ఉంటాయో బుర్జ్ ఖలీఫా చూస్తే అర్థమవుతుంది. బుర్జ్ ఖలీఫాలో ఉన్న మరో అద్భుతం దాని వాటర్ మేనేజ్మెంట్. అంత ఎత్తులో ఉండే ఏసీల నుంచి వచ్చే నీటిని సేకరించి దాన్ని ఫిల్టర్ చేసి బిల్డింగ్ చుట్టూ ఉన్న చెట్లకు పోస్తారు. సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ల గ్యాలన్ల నీటిని ఇలా ఆదా చేస్తారు. అలాగే దీని బయటి అద్దాలను క్లీన్ చేయడానికి ప్రత్యేకమైన రోబోటిక్ మిషన్లను వాడుతారు. ఎందుకంటే మనుషులు అంత ఎత్తులో గాలిలో నిలబడి పనిచేయటం అసాధ్యం కాబట్టి.
ఫాల్కిర్క్ వీల్. స్కాట్లాండ్ లోని ఈ నిర్మాణం ఒక రాక్షస చక్రంలా కనిపిస్తుంది. రెండు వేర్వేరు ఎత్తులలో ఉన్న కాలువలను కలపడానికి ఇంజనీర్లు ఈ వింతైన చక్రాన్ని నిర్మించారు. ఈ వీల్ పడవలను ఒక కెనాల్ నుంచి ఇంకో కెనాల్ కి జస్ట్ 8 నిమిషాల్లో లిఫ్ట్ చేస్తుంది. దీని వెనుక ఉన్న సీక్రెట్ బ్యాలెన్సింగ్ ఆ చక్రం తిరిగేటప్పుడు పడవ ఉన్నా లేకపోయినా బరువు సమానంగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. దీని వల్ల చాలా తక్కువ పవర్ తోనే ఈ భారీ చక్రం తిరుగుతుంది. కష్టమైన ప్రాబ్లమ్స్ కి సింపుల్ సొల్యూషన్ వెతకడం అంటే ఇదేనేమో. పామ్ జుమేరా. దుబాయ్ లోని ఈ ద్వీపం ఒక మిరాకిల్. సముద్రం మధ్యలో ఒక తాటి చెట్ల ఆకారంలో నేలని సృష్టించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది మనిషి తయారు చేసిన ఒక కృత్రిమమైన ఐలాండ్. అయితే సముద్రపు అలల వల్ల ఈ ఇసుక కొట్టుకుపోకుండా ఉండడానికి దీని చుట్టూ ఒక బ్రేక్ వాటర్ వాల్ నిర్మించారు. ఈ వాల్ సముద్రపు ఫోర్స్ ని తగ్గించి లోపల ఉన్న నీటిని ప్రశాంతంగా ఉంచుతుంది. సముద్రం మీద కూడా మనిషి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలడు అని చెప్పడానికి ఇది ఒక గ్రేట్ ఎవిడెన్స్. ఈ ఐలాండ్ తయారీలో ఒక స్టీల్ లేదా కాంక్రీట్ ముక్క కూడా వాడలేదు. కేవలం ఇసుక మరియు రాళ్లు మాత్రమే వాడారు. సముద్రం అడుగున ఉన్న ఇసుకను భారీ షిప్స్ ద్వారా పంప్ చేసి ఒక వింతైన వైబ్రేషన్ టెక్నాలజీతో ఇసుకను గట్టిపరిచారు. దీనివల్ల నీటిలో ఉన్నా కూడా ఆ నేల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యాక్సీ ఎక్స్ప్రెస్ వే. చైనాలో ఉన్న ఈ 240 కిలోమీటర్ల హైవేను స్కై హైవే అని కూడా పిలుస్తారు. మేఘాల మధ్య నుంచి వెళ్లే ఈ రోడ్డు మీద ప్రయాణం ఒక కలలా ఉంటుంది. పర్వతాలను పాడు చేయకుండా లోయల పైన బ్రిడ్జ్లు వేస్తూ ఈ హైవేని నిర్మించారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే మనం గాలిలో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. కొండ చర్యలు విరిగి పడటాన్ని పసిగట్టడానికి ఇక్కడ అత్యాధునిక సెన్సార్లు ఉన్నాయి. నేచర్ కి హాని చేయకుండానే డెవలప్మెంట్ ఎలా చేయవచ్చో ఈ హైవే చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హైవేలో ఉన్న ఒక బ్రిడ్జ్ కింద నుంచి ప్రవహించే లోయ దాదాపు 180 మీటర్ల లోతు ఉంటుంది. దీనికి పునాదులు వేయడం ఇంజనీర్లకి ఒక నైట్ మేర్ లాంటిది. కానీ అత్యాధునిక రోబోటిక్ డ్రిల్లింగ్ టెక్నాలజీ వాడి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ సోలార్ పార్క్. ఎడారి అంటే మనం వేస్ట్ అనుకుంటాం, కానీ దుబాయ్ ఆ ఎడారి ఎండనే తన ఆయుధంగా మార్చుకుంది. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సోలార్ పార్క్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సింగిల్ ప్లేట్ సోలార్ పార్క్. ఇక్కడ ప్యానెల్స్ సూర్యరశ్మిని పట్టుకుని పవర్ గా మారుస్తాయి. బొగ్గు, పెట్రోల్ వాడకుండానే నేచురల్ గా ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ ప్రాజెక్ట్ లో కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో డస్ట్ క్లీనింగ్ కోసం కూడా ప్రత్యేకమైన రోబోట్స్ ని వాడుతున్నారు. ఎడారిలో ఇసుక, ధూళి వల్ల ప్యానెల్స్ ఎఫిషియన్సీ తగ్గకుండా ఇవి నిరంతరం క్లీన్ చేస్తూ ఉంటాయి. అది ఈ రోబోట్స్. భవిష్యత్తులో దుబాయ్ మొత్తం క్లీన్ ఎనర్జీతో నడవడానికి ఈ సోలార్ పార్క్ ఒక వెన్నెముక లాంటిది. స్టార్ షిప్. మనం ఇప్పటి వరకు భూమి మీద ఉన్న అద్భుతాలను చూసాం, కానీ స్టార్ షిప్ మనల్ని వేరే గ్రహాల మీదకు తీసుకువెళ్లే అద్భుతం. ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది స్పేస్ లోకి వెళ్లి మళ్ళీ సేఫ్ గా భూమి మీదకు తిరిగి రాగలదు. స్టార్ షిప్ ని స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు, ఎందుకంటే ఇది అంతరిక్షంలోని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ని తట్టుకోగలదు. ఇది ఒకేసారి 100 మందిని మార్స్ గ్రహానికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతోంది. భూమిని దాటి వేరే గ్రహాల మీద మనిషి జీవించాలనే కలను నిజం చేసే మొదటి అడుగు ఈ స్టార్ షిప్. దీనిలోని రాప్టర్ ఇంజిన్స్ మీథేన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ మీద పనిచేస్తాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్స్ మీదకు వెళ్ళాక అక్కడ ఉన్న రిసోర్సెస్ తో మళ్ళీ ఫ్యూయల్ తయారు చేసుకుని తిరిగి రావచ్చు. రాకెట్ ని పడేయకుండా మళ్ళీ వాడేలా డిజైన్ చేయటం స్పేస్ ట్రావెల్ లోనే అతిపెద్ద గేమ్ చేంజర్. మెర్డేకా 118. మలేషియాలో ఉన్న ఈ మెర్డేకా 118 ఆకాశాన్ని తాకుతున్న ఒక డైమండ్ లా అనిపిస్తుంది. దీని షేప్ మలేషియా హిస్టరీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన భవనం. దీని బయటి భాగం వేలాది త్రిభుజాకార గ్లాస్ ప్యానెల్స్ తో కప్పబడి ఉంటుంది. ఇది కేవలం ఆఫీస్ బిల్డింగ్ మాత్రమే కాదు, ఇందులో హోటల్స్, షాపింగ్ మాల్స్ మరియు అబ్జర్వేటరీ డెక్ ఉన్నాయి. ఇక్కడ నిలబడితే మలేషియా బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ కు ఉన్న మరో స్పెషాలిటీ దాని స్పైర్. భవనం పైన ఉండే ఆ పొడవైన భాగం బిల్డింగ్ కి ఒక స్టైలిష్ లుక్ ఇస్తుంది. అలాగే దీని ఎలివేటర్స్ కూడా చాలా స్పెషల్. ఇవి బిల్డింగ్ ఆకారాన్ని బట్టి కొంచెం వంగి ప్రయాణిస్తాయి. ఇది గ్రేట్ ఇంజనీరింగ్ కి ఒక సింబల్. సో ఫ్రెండ్స్, ఈ ఆర్కిటెక్చర్స్ చూసాక వీటిలో మీకు ఏది అద్భుతంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.